అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. అందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది కదా. స్కిన్ గ్లోగా ఉంటే చాలా బాగుంటుంది. అందుకని చాలా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి టెంపరీ సొల్యూషనే ఇస్తాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. స్కిన్ డల్గా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎండ వలన, పొల్యూషన్ వలన ట్యాన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని, మంకు మచ్చలని ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వింటర్లో వెదర్ కూల్గా ఉండడం వల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది కదా. డ్రై స్కిన్ వలన, ఆయిల్ స్కిన్ వలన డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా స్కిన్ గ్లో తగ్గుతుంది. మనం డైలీ 4 లీటర్స్ వాటర్ తాగితే కనుక చర్మం పొడిబారిపోకుండా కాపాడుతుంది. మన బాడీ పార్ట్స్ని క్లీన్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. దానివల్ల మన స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. స్కిన్ క్లీన్గా ఉండటం వల్ల పింపుల్స్ రావు. ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది కదా. మరి మన ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో ఇలా ఫేస్ ప్యాక్, బాతింగ్ పౌడర్ తయారు చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అప్పుడు మన స్కిన్ స్మూత్గా గ్లోగా ఉంటుంది. మన అమ్మమ్మలు, నాయనమ్మలు కాలం నుండే ఈ పద్ధతులు ఉన్నాయి కదా. వాళ్ళు వాటినే యూజ్ చేసేవాళ్ళు. మనందరికీ తెలిసింది. మనకి బిజీ లైఫ్ స్టైల్ అయిపోయి వీటన్నిటికీ దూరం అయ్యాం. మన గురించి వారానికి ఒక్కసారైనా 15 నిమిషాలు టైం కేటాయిస్తే మన స్కిన్ గ్లోగా ఉంటుంది. మన ఫేస్, బాడీ ఫ్రెష్గా ఉంటుంది. దానివల్ల మన మైండ్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. ఫేస్ పైన, బాడీ పైన ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ ఉంటే ఈ పేస్ట్ యూజ్ చేయకండి. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిన తర్వాత ఈ ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పింపుల్స్, ర్యాషెస్ ఉన్నప్పుడు ఇది అప్లై చేసి స్క్రబ్ చేస్తే అవి పగిలి అందులో ఉన్న పస్ అనేది స్ప్రెడ్ అయ్యి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందన్నమాట. ఏ ఫేస్ ప్యాక్, బాతింగ్ పౌడర్స్ యూజ్ చేయకూడదు. మరి వయసుతో సంబంధం లేకుండా చక్కగా ఎవరైనా వాడుకునే న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లోనే ఉండే వస్తువులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. కొన్ని ఆరెంజ్ తొక్కలు, కొన్ని దానిమ్మ తొక్కలు ఎండబెట్టి పెట్టుకోవాలి. మనం తినిన తర్వాత పడేయకుండా చక్కగా ఫేస్ ప్యాక్లు యూస్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ పొట్టు పెసలు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1/2 టేబుల్ స్పూన్ ఆడించిన పసుపు. మనం వంటల్లో వాడే పసుపు వేసుకోవద్దు. ఆడించిన పసుపు లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ హనీ. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పెసలు, ఆరెంజ్ తొక్కలు, దానిమ్మ తొక్కలు వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడరు కొంచెం ఎక్కువ చేసి పెట్టేసుకుంటే 1 మంత్కి సరిపోయినంత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్లో హనీ కలుపుకొని, పెరుగు కూడా కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా, బాతింగ్ పౌడర్గా వాడుకోవచ్చు. ఫేస్ ప్యాక్ అయితే ఫేస్ పైన ఈ పేస్ట్ని అప్లై చేసేసి పావుగంట సేపు వదిలేసేయండి. అది డ్రై అయిన తర్వాత లైట్గా వాటర్తో తడిపి అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో స్క్రబ్ చేసుకొని చన్నీళ్ళతో వాష్ చేసుకోండి. వెదర్ చల్లగా ఉంటే గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక చూసారా ఎంత స్మూత్గా, షైనీగా ఉందో. ఇలా ఒకటే చేస్తే సరిపోదు. మనం హెల్దీ డైట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తినాలి, డైలీ 4 లీటర్ వాటర్ తాగాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉండడం వల్ల మన స్కిన్ స్మూత్గా, గ్లోగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఈ ప్యాక్ ట్రై చేసి యూజ్ అయిందా లేదా కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.